ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరం 2వ అధ్యాయము 10వ వాక్యంలోని చివరి భాగాన్ని చదువుదాం. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాసి మనము ఎవరం అనే ఒక భావన నీకు నాకు కలిగేట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై ఈ మాటలు రాసిపెట్టాడు. ఇక్కడ 2 పదాలు వాడాడు. ఒకటి సృష్టించబడిన వారం మనం, రెండవది ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ 2 పదాలు మన మనసులో ఎప్పుడూ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సృష్టించబడిన తర్వాత ఆయన చేసిన పని, ఒక వస్తువుని సృష్టించడం సృష్టికర్త చేసే పని, అంతటితో అయిపోవాలి. అది చేసే పని, దాని ద్వారా జరగాల్సిన పని ఊహించి మాత్రమే చేశాడు. అందుకని మనం ఎవరమంటే దేవుని చేత సృష్టించబడిన వారం మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే మేము ఆయన చేసిన పని, ఆయన మమ్మల్ని ఎలా చేశాడు, మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా దేవునిలో సాగి వెళుతున్న తర్వాత అరణ్యంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, వీధిలో ఉన్నా, దేవస్థానంలో ఉన్నా, పరిశుద్ధ మందిరంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా దేవుడు చేసిన పనిగా అందరి ఎదుట కనబడాలి. అది దేవుని ఆలోచన. మరి అందరి ఎదుట మనం దేవుడు చేసిన పనిగా కనబడుతున్నామా? ఆయన చేసిన పనిగా కానీ నీవు బ్రతికితే దేవునికి ఎంత మహిమకరంగా ఉంటుంది. దేవునికి ఘనత కలిగేట్టుగా ఆయన చేసిన పనిలాగా నువ్వు కనబడాలి. మరి ఈ రోజున ఆయన చేసిన పనిలాగా నీవు నేను కనబడుతున్నామా? దీనికి మీకు అర్థమయ్యే మాటలు కొన్ని నేను చెప్పాలి, జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మనలను బ్రతికించాను. ఇక్కడ ఆయన మొదట మనల్ని చేశాడు, కానీ తర్వాత దేవుడి సృష్టి, దేవుడు చేసిన పని ఏమైందంటే చచ్చిపోయిందట. ఇక్కడ రాస్తున్నాడు, మీరు పాపము లేకుండా సృష్టించబడ్డారు, కానీ మీరు పాపముల చేతను అపరాధముల చేతను మీరు ఇప్పుడేమై ఉన్నారు? చచ్చిన వారై ఉన్నారు. అంటే ఆయన చేసిన సృష్టి దెబ్బతినిపోయింది, ఇప్పుడు మీరు చనిపోయారు అనే మాట వాడాడు. రెండో పదం ఏమిటో తెలుసా? ఆయన క్రీస్తు యేసునందు మిమ్మల్ని బ్రతికించాను. బాగా ఆలకించండి. ఈ 2 పదాలకి సరియైన జవాబు మొదటి వాక్యంలో రాసిపెట్టాడు. ఈ శుభవేళ ఈ మాటలు వింటుండగా ఆయన కొరకు సృష్టించబడిన మనం ఆయన కొరకే బ్రతుకుతున్నామా? రెండో భాగం ఏమిటంటే సృష్టిగా లేక పాపముల చేత అపరాధముల చేత చచ్చిన అనుభవానికి వస్తే మరలా ఆయన తన పని మొదలుపెట్టాడట. ఏమిటది? క్రీస్తు యేసుతో కూడా మనలను బ్రతికించను. ఇప్పుడు మనం ఆయన చేసిన పనిగా కనబడుదుముగాక.
ఆయన చేసిన పనిగా అంటే మీరు ఒకప్పుడు సృష్టించబడి చచ్చారు, ఇప్పుడు మరలా ఆయనతో బ్రతికించబడ్డారు కనుక మీరు జీవిస్తున్న వారులాగా ఇప్పుడు మీరు కనబడాలి, ఇప్పుడు జీవిస్తున్న వ్యక్తుల్లాగా కనబడాలి. ఆయన చేసిన పని అంటే మరలా మిమ్మల్ని బ్రతికించాడు కదా, ఇప్పుడు బ్రతికించబడిన వారిగా, జీవం పొందిన వారిగా, జీవం కలిగిన వారిగా, మరలా జీవంతో సంచరిస్తున్న వారిగా మీరు కనబడాలనేది దేవుని చేతి పని అయి ఉన్నది. అందుకని ఈ వాక్యం వింటుండగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటల మేరకు మనం చచ్చిన వారిగా ఉన్నామా, ఇప్పుడు ఆయన చేసిన పనిలాగా మరలా బ్రతికిన వారిగా బ్రతుకుతున్నామా? ఈ నెలలోనైనా ఈ వాక్యానికి లోబడి మనం చచ్చిన వారిగా కాక ఆయన చేసిన పనిలాగా ఆయనలో బ్రతికిన వారంగా, ఆయన ద్వారా బ్రతికించబడిన వారంగా మరలా మనం తప్పక జీవం కలిగిన వ్యక్తులుగా ఆయన పనికి సాక్షిగా జీవించుదుముగాక. ఇప్పుడు కొన్ని మాటలు చదువుతాను, 2వ వాక్యం ప్రారంభిద్దాం. మీరు వాటిని చేయొచ్చు. మీరు అంటే అందులో నేను మీరు అందరం కలిసిన మీరు వాటిని చేస్తూ ఉన్నారు. ఏటిని చేస్తున్నారు? పాపములు చేసి అపరాధములు చేసి చనిపోయారు కదా, అందుకని మీరు వాటిని చేస్తున్నారు, అపరాధములు చేస్తున్నారు, మీరు పాపము చేస్తున్నారు అని దాన్ని మనకు అర్థమయ్యే రీతిలో వివరించాడు అక్కడ. వాయుమండల సంబంధి అయిన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించున్న శక్తికి అధిపతిని అనుసరించి. ఇక్కడ ఏమైందంటే మన చరిత్ర ఏమిటో వివరిస్తూ రాస్తున్నాడు. ఏమిటయ్యా అంటే మీరు వాటిని చేశారు, వాటిని చేస్తూ కూడా మీరేమయ్యారో తెలుసా? ఒక అధిపతి ఉన్నాడు, వాడు వాయుమండలాధిపతి. భూమండలాధిపతి తెలుసు, పరలోకాధిపతి తెలుసు, సర్వలోకానికి సృష్టికర్త అయిన అధిపతిని మనం ఎరుగుదాం. కానీ వాయుమండలాధిపతి అని ఒకడు ఉన్నాడు, వాడు గాలిలో ఉంటాడు. ఎవడు అంటే ఒకప్పుడు గర్వపడి అహంకారంగా ప్రవర్తించి దేవుని కంటే తన స్థానాన్ని హెచ్చించుకోవాలని గర్వపడితే అతడు సమూహాన్ని ప్రభువు నెట్టివేస్తే అతడు వాయుమండలాధిపతిగా కాపురం పెట్టాడు. వాని పేరు అపవాది. వాయుమండలాధిపతి అని వానికి పేరు. అవిధేయులైన వారు భూలోకంలో ఉంటే వాళ్ళని ఒక శక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది. బైబిల్లో రాసింది. మనం కానీ క్రీస్తుతో బ్రతికించబడినంత కాలం నేను మీరు మనం అంతా ఒక పక్కనే వాడు చేస్తున్నాం, అంటే పాపాలు చేస్తున్నాం, మరో పక్కేమో అపరాధాలు చేస్తున్నాం. అన్నిటికంటే వాయుమండలాధిపతి ఒకడు ఉంటే వాడిని మనం నాయకుడిగా చేసుకుని తర్వాత మనం ఎప్పుడైతే అవిధేయులుగా జీవించడం మొదలు పెడుతున్నామో వాడట చాలా తెలివిగా అతడు ఇప్పుడు మనని ప్రేరేపించే ఒక శక్తి వాడికి ఉందట. అందరి దగ్గర వాడి శక్తి పనిచేయదు. అతడు దిగి వచ్చి ఎవరు అవిధేయులు ఉంటారో వాళ్ళని గమనిస్తాడు. దేవునికి విధేయులైన వారికి ఆ శక్తి పనిచేయదు. వాడు వచ్చి వారి దగ్గర కార్యం చేయలేడు. అందుకని వాడు ఏం చేస్తాడంటే కూర్చున్న మగవాళ్ళు ఎంతమంది అవిధేయులు ఉన్నారు, సంఘంలో అవిధేయులు ఎంతమంది ఉన్నారు, సేవకులు అవిధేయులు ఎంతమంది ఉన్నారు, దేవుని మాట వినకుండా పెడచెవిని పెట్టి లెక్కలేనట్టుగా మాట్లాడుతుంటారే, అట్టి అవిధేయుల దగ్గరకు వెళ్ళి ఇతరంచ తాను ప్రేరేపించే శక్తి ద్వారా వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే వాయుమండలాధిపతి ఆధిపత్యం కింద ఉండి నిశ్చయముగా నీవు అవిధేయులుగా మారిపోతే వెంటనే వాడు నిన్ను ప్రేరేపించే శక్తి ద్వారా నిన్ను ప్రేరేపిస్తే అప్పుడు ఇక వాడిని నువ్వు అనుసరిస్తూ ఉంటావు. ఈరోజు ఈ చరిత్ర ఎందుకు చెబుతున్నానంటే మన జీవితంలో ఆయన చేసిన పనిగా ఉండాలి. మరి ఆయన చేసిన పనిగా ఉండవలసిన మనం లేకపోవడానికి కారణం ఏమిటంటే మీరు ఇంకా వాటిని చేస్తున్నారు. అందుకని అపరాధాలు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. రెండోది వాయుమండలాధిపతి మీ ముఖాన్ని చూడగానే వీడు నా శిష్యుడు అనుకున్నట్టుగా అవిధేయుల దగ్గరకు వచ్చి ప్రేరేపించే శక్తి, తనకు శక్తి ఉంది. ఆ శక్తి నీలో ప్రవహింపజేస్తాడు. ఇక అక్కడ నుండి నువ్వు ఎంత రెచ్చిపోతావు, ఎంతగా హెచ్చిపోతావు. వాడు నిన్ను ప్రేరేపించే కొద్దీ ఇంకా అవిధేయుడు అయిపోతావు, ఇంకా అహంకారంగా ప్రవర్తిస్తావు. బైబిల్లో రాస్తుంది
ఆ శక్తి నిన్ను ప్రేరేపిస్తే వానిని అనుసరించి 3వ మాట రాశాడు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేమి. విన్నారు ఈ మాట? అంటే ఆ వాయుమండలాధిపతి తన శక్తిని అవిధేయుల్లో కృమ్మరించి ప్రేరేపించి వాడిని అనుసరించేటిగా చేసి ఈ ప్రపంచ ధర్మాన్ని మనం నెరవేర్చేటగా మునుపు మనల్ని చేశాడు. అందుకని రక్షణ లేని ప్రజలను ఎక్కడైనా చూడండి, వాళ్ళని ప్రేరేపించే శక్తి ఉంటుంది, అది దుష్ట శక్తి. రక్షణ లేని వారిని ఎవరైనా చూడండి, వారి గురువు గారి పేరు వాయుమండలాధిపతి. మరొక్క మాట చెప్పాలి, ఆ అధికారం ఆ దుష్టుని శక్తి నీలోకి వచ్చాక నువ్వు దేవుణ్ణి అనుసరించలేవు. ఎంతసేపు లోకాన్ని, లోకాశలను, లోక సిద్ధాంతాన్ని, లోక సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవబడంబాన్ని నీవు అనుసరించి వాని వెనక వెళ్ళిపోతావు. ఆ విధంగా మనం జీవిస్తే దేవుడట మనల్ని తొంగి చూచాడట. మీరు చచ్చిన వారై ఉండగా అన్నమాట అన్నాడుగా. నీకు ఇప్పటికీ అనుమానం వచ్చింది, నేను ఎప్పుడు చచ్చానని. అంటే పాపం చేసిన వాళ్ళు చచ్చారట అని మన పెద్దలు చెప్పారు గనక ఆ మాటను సరిపెట్టుకోవడం కాదు. చచ్చావు అనడానికి వాయుమండలాధిపతికి లోబడిపోయావు. రెండవది, వానికున్న దుష్టశక్తి నిన్ను ప్రేరేపిస్తే ఆ శక్తికి నువ్వు అప్పగించుకుని ఆ శక్తి చేత నడిపించబడ్డావు. మూడవదిగా, దేవుణ్ణి, దేవుని కార్యాన్ని మర్చిపోయి ప్రపంచ నైజాన్ని, ఆ ఆకర్షణను ఆకర్షించబడి దాని ప్రకారం జీవించావు. ఒక వ్యక్తి పాపంలో చచ్చాడు అనడానికి ఈ 3 కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. మళ్ళా చెబుతాను. 1, వాయుమండలాధిపతి నీకు అధిపతి అవుతాడు. రెండవది, అక్కడి నుంచి వచ్చిన వాడు ఒక శక్తి కలిగిన వాడై నిన్ను ప్రేరేపించి తనను అనుసరించేట్టుగా చేస్తాడు, అనుసరిస్తావు. మూడవదిగా, బోధ చెప్పినా, ప్రకటన చెప్పినా, వాక్యం చెప్పినా, పక్కనోడు పలకరించినా నీ మనసంతా శరీరం మీద, లోకం మీద, ఆ లోకాశల మీద నడిచి వెళతా ఉంటుంది. అలా వెళ్ళినప్పుడల్లా నిన్ను మరింత నాశనానికి తీసుకుని వెళతాడు. కనుక లోకానుసారంగా అనుసరించి జీవించడం, ఆ అపవాది యొక్క శక్తి చేత నడిపించబడడం, అధిపతి అయిన ఆ భయంకరమైన వాయుమండలాధిపతికి దండం పెట్టడం, ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరిగాయి. ఇంచుమించు నీవు రక్షణ లేనంత కాలం ఈ కార్యమే నీ జీవితంలో జరిగింది. ఆకాశమందున్న దేవుడు తొంగి చూస్తే అప్పుడు మనం ఎట్లా ఉన్నామనేది రాశాడు. అక్కడ చదవండి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేరుస్తూ మనము శరీరానుసారంగా ఆశల కొద్దీ అనుసరించి నడిచి ఉగ్రత పోగు చేసుకున్నాము. ఈ మాట వినాలి. మళ్ళా నేను ఈ మాట మీకు కొంచెం వివరంగా చెప్పాలి. అదేమిటంటే, మనం పాపంలో చచ్చి ఉండగా ఆయన బ్రతికించాడు. ఎలా చచ్చాం అనే దానికి నిదర్శనం ఏంటంటే, వాటిని చేస్తూ చచ్చాం. 2, వాయుమండలాధిపతికి లోబడి చచ్చాం. 3వది, వాడు ప్రేరేపించిన అవిధేయుల ముఠాలో చేరాం గనక అవిధేయుల్ని ప్రేరేపించే శక్తి నిన్ను ప్రేరేపించింది గనక నువ్వు లోకం వైపు ఏడవబడ్డావు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏమిటో తెలుసా? శరీరం చెప్పినట్టు చేశావు, మనసు కోరినట్టు చేశావు. మనసు తిందాం అంటే తినటం మొదలుపెట్టాం. ఇదిగో ఈ బాకీ ఎగ్గొడదాం అంటే ఎగ్గొట్టడం మొదలుపెట్టావు. అంటే నిన్ను నడిపించింది శరీరం, మనసు. ఒక పక్కన మనసు నడిపించింది, ఒక పక్కన శరీరం నడిపించింది. అలా నడిస్తే ఏమైంది? నీ అంతడు నువ్వే నిప్పుల కొంపడి నెత్తిన పెట్టుకు తిరిగినట్టుగా ఉగ్రతను పోగు చేసుకున్నావు. నిజంగా ఈ వచనం ఎంత బాగుందండి. మన జీవితంలో ఈ వాక్యాన్ని గమనించక ఏదో నేను గుడికి వస్తున్నా, వెళుతున్నా, నువ్వు ఉగ్రతను నెత్తిన పెట్టుకుని ఊరే వ్యక్తిలాగా ఉంటావా? శరీరం చెప్పినట్టు నడిచేవాడిగా ఉంటావా? నీ మనసు కోరినట్టుగా చేసేవాడిగా ఉంటావా? అవిధేయుడివై నిన్ను ప్రేరేపించే శక్తి నిన్ను నడిపిస్తుంటే నాశనానికి వెళ్ళిపోతావా? అపవాది వాయుమండలాధిపతి నీ గురువు అవుతాడా? ఇదేనా నీ జీవితం? ఇలా జీవించబట్టే ఉగ్రతను మూట పెట్టుకొని నాశనం అయిపోయినప్పుడు నా యేసు నన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఇప్పుడు మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచి ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. ఇప్పుడు మనం బ్రతికించబడిన వాళ్ళం. అంటే శరీరానుసారంగా జీవించే వాళ్ళం కాదు, మనసు కోరినట్టుగా నడిచే వాళ్ళం కాదు,
అవిధేయుల గుంపులో ఉన్నవాళ్ళం కాదు, వాయుమండలాధిపతికి దండం పెట్టేవాళ్ళం కాదు, వాడు ప్రేరేపించే శక్తికి లోబడిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళం కాదు. అప్పుడు చచ్చిన వాళ్ళం, ఇప్పుడు యేసు రక్తం ద్వారా బ్రతికించబడిన వాళ్ళం. ఈ మాట మీరు మనసులో పెట్టుకొని, ఒకవేళ ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుని ఉండగా, వింటూ ఉండగా నిన్ను శరీరం ప్రేరేపిస్తూ ఉంటే నువ్వు ఇంకా బతికిన వాడవు కాదు. నీ మనసు కోరినట్టుగా నీవు నడవడం మొదలు పెడితే నువ్వు ఇంకా బతికిన వాడవు కాదు. వాయుమండలాధిపతి నిన్ను ప్రేరేపిస్తుంది అంటే నీవు అవిధేయుడు అయి ఉన్నావనే విషయం గమనించాలి. ఇవేమీ గమనించుకోకుండా నేను బైబిల్ పట్టుకున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నా, అబ్బో బాప్తిసం పెద్దయ్య గారి దగ్గర పొందా, నమ్మకంగా నడిచా. నిజమే, అవన్నీ వాస్తవమే. అవన్నీ వాస్తవమైతే ఇవన్నీ అంతరించాయా? అవిధేయత నీలో అంతరించిందా? దుష్టుడు ప్రేరేపించే ఆ నడిపింపు పూర్తిగా నిన్ను వదిలిపోయిందా? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ద్వారా జీవం పొందుతావో, జీవం కలిగి బ్రతుకుతావో, అప్పుడు శరీరం నీకు పాఠం చెప్పడం కుదరదు, మనసు నిన్ను ఇష్టానుసారంగా నడిపించడం కుదరదు. అందుకని దేవుడు నిన్ను బ్రతికించిన వెంటనే పని చేశాడు. ఏం చేశాడో తెలుసా? మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, వెళ్ళిపోబాకండే, నిలిచి ఉండండి, నేను ఆత్మను పంపిస్తాను అని పరలోకాన్ని నుండి ఆత్మను పంపించాడు. ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. దేవునిలోని రక్షణలో లేకుండా పాపంలో ఉన్నప్పుడు ప్రేరేపించే శక్తి, అదిగో అంధకార శక్తి నిన్ను ప్రేరేపిస్తే అవిధేయుడిగా గంతులు వేశావు. అవిధేయతే నీ చుట్టరకం అయిపోయింది, లోబట్టం నీ కుదరలా. ఆ ప్రేరేపణ శక్తితో నిన్ను ముందే పసిగట్టాడు. నా శక్తి వీళ్ళు బాగా నింపొచ్చు, వీడికి ఉన్నదే అవిధేయత, లోబడే మనసు లేదు. కనుక ఆ విధంగా ఆ రకంగా వాడుకుంటే మనం బ్రతికించాక మనల్ని నడిపించడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనలో ఉంచాడు. ఈ రోజున దేవుని శక్తి చేత నడిపించబడుతున్న వారు జీవించబడుతూ దేవునితో బతికిన వారయ్యుందురుగాక. ఇంకా అపవాది శక్తి చేత ప్రేరేపించబడుతున్న వారు ఉగ్రతలో చచ్చిన వారనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రోజున మనం నిజంగా బ్రతికించబడిన వారమా, చచ్చిన వారమా? ఇంకో మాట కూడా మీకు అర్థమయ్యే మాట చెబుతాను. ఆ ఎఫెసీ పత్రికలోనే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించాను, కృపచేత మనము రక్షించబడి ఉన్నాము. ఇంకొక మాట రాయబడింది 7వ వాక్యంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి కూర్చుండబెట్టాను. బతికిన వాని జీవితంలో 3 కార్యాలు జరుగుతాయి. మొదటిది ఏమిటో తెలుసా? లేపబడడం. రెండవది ఆయనతో కూడా కూర్చుండబెట్టబడడం. మూడవది ఏమిటో తెలుసా? 6వ వాక్యంలో చివరి మాట, రాబో యుగములలో మనము కనపడతాము. మనం గతంలో చచ్చిన అనుభవంలో ఉంటే అపవాది వాయుమండలాధిపతి కింద ఉన్నాం, అప్పుడు మనం అవిధేయులుగా ఉన్నాం. అప్పుడు మనం ప్రేరేపించే శక్తి, దుష్టశక్తి మనల్ని ప్రేరేపించి లోకాశల ప్రకారం నడిపించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఉగ్రతను నెత్తిన పెట్టుకునేట్టుగా శరీరం చెప్పినట్టు, మనసు చెప్పినట్టుగా నడిపించాడు. ఆ సెక్షన్ అంతా చచ్చిన గుంపు, పాపాల్లో చచ్చిన వారు, వారి యొక్క చరిత్ర అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు మనల్ని రక్షించాక మన చరిత్ర మారిపోయింది గనక ఇప్పుడు మనల్ని ప్రేరేపించడానికి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. రెండవదిగా మనం అక్కడే పడి ఉండకుండా అక్కడ నుండి మనల్ని లేపాడు. అంటే మృతులలో నుండి నీవు లేపబడాలి, అవిధేయుల గుంపులో నుంచి లేపబడాలి, అవిశ్వాసంలోంచి లేపబడాలి, లోకాశలోంచి లేపబడాలి, శరీరం చెప్పినట్టుగా నడిచే నడతలోంచి లేపబడాలి. నీ జీవితంలో విచ్చలవిడిగా ప్రవర్తించి అపరాధములకు ఉగ్రత తెచ్చిపెట్టుకున్నావే, ఉగ్రత ఉన్న స్థలములో నుండి నీవు లేపబడతావు. రెండవది ఆయన ఏం చేశాడో తెలుసా? నేను ఎక్కడ కూర్చుంటానో పరలోకంలో అక్కడే మీరు కూర్చోవాలి. అంటే ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా? నేను పరిశుద్ధతలో ఉంటాను, నా దగ్గర కూర్చుంటే మీరంతా పరిశుద్ధులై ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? నేను ఒక రోజున 2వ రాకడలో కనబడతాను, సంఘాన్ని తీసుకుని వెళ్ళి ప్రభు దగ్గర నిలబడతాను. అప్పుడు నేను కనబడతాను, నాలో మీరు కనబడాలి. ఆమేన్.
ఇది ఆయన చేసిన పని. ఇప్పుడు మూలవాక్యానికి వస్తే మనం ఆయన చేసిన పనిగా బతుకుతున్నామా? ఈ మాటలు విన్నాకైనా నీవు ఇంకా కడగబడకపోయినా, ఇంకా లేపబడకపోయినా, ఇంకా నువ్వు ఆయనతో కూర్చోపోయినా, ఆయనలో కనబడలేకపోయినా నీవు ఆయన చేసిన పని కాదు అనే విషయం బహుతేటగా కనబడుతుంది. ఎందుకో ఈ రోజున ఒక చక్కని హెచ్చరిక మాత్రమే ఈ నెల ప్రారంభంలో మీకు ఇవ్వబడుతుంది. బాగా ఆలకించండి. మనం బ్రతికి ఉన్నామా, చచ్చి ఉన్నామా మొదటి మాట. రెండవది, ఆయన చేత సృష్టించబడిన మనం ఆయన చేసిన పనిగా ఉన్నామా? ఏం చేశాడు? నిన్ను ఉగ్రత నుంచి తప్పించేందుకు రక్షించాడు. ఆయన నిన్ను లేపాడు. ఆయన నిన్ను ఆత్మచేత అభిషేకించాడు. ఆయన నిన్ను తనతో కూర్చుండబెట్టుకున్నాడు. అన్నిటికంటే విశేషం, రేపు ఆయన యందు నువ్వు కనబడబోతున్నావు. ఇవంతా ఆయన నీ కొరకు చేసిన పని. మరి ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి మనం ఆలోచించి ఆయన చేసిన పనిలాగా ఉన్నానా? నేను ఇంకా లోకంలోంచి లేపబడకపోయినా, పాపంలోంచి లేపబడకపోయినా, ఉగ్రతలోంచి లేపబడకపోయినా, లోకానుసారంగా నడిచే నడత నుండి లేపబడకపోయినా, నేను ఆయన చేసిన పనిని అనుకుంటే పొరపాటు. నువ్వు ఆయన చేసిన పనిగా లేవు. ఆయన చేసిన పనిగా ఉంటే ఈ రోజైనా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు అక్కడ నుండి లేపబడుదువుగాక, ఉగ్రతలో నుండి లేపబడుదువుగాక, మరణములో నుండి, శాపంలో నుండి, భయంకరమైన సాతాను అంధకార ప్రేరేపణించుస్తున్న శక్తిలో నుండి, ఆ దుష్టాలోచన నుంచి నీవు లేపబడుదువుగాక. రెండవదిగా నీవు ఆయనతో కూర్చోవాలి. ఆమేన్. మనం ఎవరితో కూర్చోవాలి? ఆయనతో కూర్చుండబెట్టబడ్డాం. ఉన్నది ఇక్కడే, కానీ మన ఉనికి పట్టి అక్కడ ఉంది. మన ఉనికి పట్టి అక్కడ ఉందండి. బాగా ఆలకించండి. మనం ఇక్కడ సంచరిస్తున్నాం, మనం ఆయనతో అక్కడ కూర్చుని ఉన్నాం అంటే ఆయన లెక్కలో రాయబడ్డాం. మరి ఇప్పుడు ఈ రోజున అక్కడ కూర్చున్న నీవు ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయనకు తగ్గట్టుగా నీవు జీవించాలిగా. నేను ఆయనతో కూర్చున్నాను. బాగా ఆలకించండి. ఆయనతో కూర్చోవడానికి కొంతమందిని పిలిచాడు. విందు సిద్ధమైంది, రండి, నాతో ఉండండి, నాతో తినండి, నాతో ఆరగించండి అంటే అందరూ హడావుడిగా వచ్చారట. అందులో ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడట. ఆ మాట మామూలుగా రాయలా. అంటే దాని అర్థం ఏమిటి? నాతో కూర్చుండబెట్టడానికి, నా విందులో నిలబెట్టడానికి, నాతో భోంచేయడానికి, నా ఆనందంలో పాలు పంచుకోవడానికి పిలిచానుగా. మరి పిలిస్తే నువ్వు ఎట్లా వచ్చావే? బాగా ఆలకించి ఈ మాట మనసులో పెట్టుకొని మనం ఆయనతో లేపబడిన వారుగా బతుకుతున్నామా? ఆయనకు తగ్గట్టుగా పరిశుద్ధతలో కూర్చునేట్టుగా మనం జీవించగలుగుతున్నామా? పరిశుద్ధంగా బ్రతకడం చేతగాక, పరిశుద్ధలో నిలబడలేక, క్రీస్తుతో లేపబడలేక, దేవుడు కూర్చున్న స్థావరంలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన నమ్మకత్వంలో, ఆయన యథార్థతలో, ఆయన ప్రార్థనలో నేను కూర్చుని ఉండాలి అనే అవగాహన రావాలిగా. నీవు కానీ కడగబడిన తరువాత 80 ఏళ్ళు బ్రతికిన నేను క్రీస్తుతో కూర్చున్నవాడను, క్రీస్తుతో లేపబడిన వాడను, క్రీస్తుతో కనబడబోతున్న వాడను అని చెప్పగలిగేట్టుగా నీ నడత ఉంటే నీవు దేవుడు చేసిన పని అయ్యుందువుగాక. ఒకవేళ అలా లేపబడకపోయినా, అలా కూర్చోకపోయినా, అలా పరిశుద్ధులుగా మారకపోయినా, అట్టి అభిషేకం లేకపోయినా, రేపు రాకడలో ఆయన ఎందుకు కనబడకపోయినా నీవు అనుకోవచ్చు నేను ఆయన చేసిన పనిని. నువ్వు సంబరపడినా, నీ పక్కన వాడు నిన్ను గురించి మెచ్చుకున్నా ప్రభు ఆ మాట అనలేడుగా. అందుకని ఈ శుభవేళ నీవు ఆయన చేసిన పనిగా నిశ్చయంగా కనబడుతున్నావా? 4 విషయాలు చెప్పాను కదా. ఒకటి, లేపబడాలి. పాపం నుండి, శాపం నుండి, లోకాశం నుండి, నటన నుండి, గతంలో జరిగించిన భయంకరమైన వ్యర్థమైన సహవాస క్రియ నుంచి లేపబడాలి. రెండవది, పరిశుద్ధతలో కూర్చుండబెట్టబడాలి. మూడవది, ఆయనలో కనబడాలి. నాలుగవది, నిన్ను ప్రాత్మదేవుడే నడిపించే ఒక శక్తి నీకు కలగాలి. ఈ కార్యం జరిగితే ఆయన చేసిన పని అయ్యుందువుగాక. మరి ఈ మాటలు విన్నాకైనా నేను లేపబడినవాడిగా ఉండాలిగా, నేను ఆయనతో కూర్చున్నవాడిగా ఉండాలిగా. ఒకప్పుడు ఆసక్తితో ప్రేరేపించబడ్డా, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలిగా. ఒకప్పుడు పాపంలో ఉగ్రతలో ఉన్నా, ఇప్పుడు మహిమలో నేను కనబడాలిగా. అట్లా బ్రతుకుతాను, ఆ విధమైన జీవితాన్ని ఇక్కడి నుంచైనా జీవిస్తాను అని తీర్మానం చేసుకున్న వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేసిన మేలు కొరకు వందనాలు.
కాచిన కాపుదల కొరకు నీ అభిషేకం కొరకు వందనాలు. నిజమే, ఒకప్పుడు పాప జీవిత అనుభవాలు ఉన్నప్పుడున్న విధానాన్ని నీ రక్తం ద్వారా కడగబడిన తర్వాత వచ్చే అనుభవాలను బహుతేటగా నీవు చూపిస్తూ మీరు నేను చేసిన పని అయి ఉండాలని వివరించిన మాటల కొరకు వందనాలు. ఈ మాటల వినని బిడల జీవితంలో దీవెన, నెమ్మది, క్షేమం, మార్పును గమనించుకుని దిద్దుకుని నడిచే కృప దయచేయండి. ప్రతి వారికి నీ హస్తం తోడుగా ఉండాలి. ఓ నెమ్మదిని, క్షేమాన్ని కలుగ చేసి నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు ఆయత్తపరిచి మెండైన దీవెనల చేత నడిపించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనా వీరుల సమావేశం ఆగస్టు 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో క్రైస్తవ సంఘాలలో ఆత్మీయ ఉజ్జీవం కొరకు, నశించిపోయే ప్రజల ఆత్మరక్షణ కొరకు, భారతదేశ శాంతి కొరకు, యవనస్తుల క్షేమం కొరకు, రోగుల కొరకు మరియు కుటుంబ సమస్యల కొరకు ప్రార్థించెదరు. ఈ కూడికలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మరిన్ని వివరాలకు 9440772772 మరి ఒక నెంబర్ 9032772772. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.